వార్త ఉంది. రైట్ రైట్ చరణ్ కౌశిక్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మొత్తం మీద అలవి కానీ హామీలు ఇచ్చారు, అదేవిధంగా అమలుకు సాధ్యం కాదని చెప్పేసి 42% రిజర్వేషన్లు దానికి సంబంధించి కామారెడ్డి డిక్లరేషన్లు పొందపరిచారు. బీసీలకు సంబంధించి మీరు ఎటువంటి న్యాయం చేయట్లేదు, కేవలం పార్టీ పరంగా ఇస్తే అది ఎప్పటి నుంచి గతంలో చాలా సందర్భాల్లో పార్టీ పరంగానే కొనసాగుతుంది, మీరు ఇచ్చే దీంట్లో ఏమీ లేదు అని చెప్పేసి కాంగ్రెస్ ఆరోపిస్తుంది. మొత్తం మీద అంటే బీసీలకు మీరు న్యాయం చేద్దామని చెప్పేసి పార్టీ పరంగా ఇద్దామని మీరు అనుకుంటున్నారు, కానీ చట్టబద్ధంగా కావాలని బీసీ జేఏసీ నేతలు కోరుకుంటున్నారు. అంటే మీరు బీసీ జేఏసీ నేతలను ఎలా బుజ్జగిస్తారు సార్? ఇక్కడ చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేయాల్సిన ప్రక్రియ ఎక్కడ కూడా చిన్న పొరపాటు చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేయాల్సిన విధంగా మీరు చూస్తా ఉన్నారు, కేంద్రం మీద ఒత్తిడి చేసి జనగణలో కులగణన చేయాలని చెప్పేసి జంతర్ మీద ధర్నా చేస్తే కేంద్ర ప్రభుత్వం కూడా జనగణలో కులగణన చేస్తా ఉంది. ఆల్రెడీ నార్థన్ స్టేట్ లో ప్రారంభించారు, దేశవ్యాప్తంగా జనగణలో కులగణన చేయబోతా ఉన్నారు. అదే కాకుండా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా మాట ఇవ్వలే, భారతీయ జనతా పార్టీ కూడా జార్ఖండ్ లో మాట ఇచ్చిన అమిత్ షా గారు 50% సీలింగ్ ఎత్తేస్తాం, రిజర్వేషన్ పెంచుతాం అని చెప్పి జార్ఖండ్ ఎలక్షన్ సందర్భంగా అమిత్ షా గారు మాట ఇచ్చిండు. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ లో మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ఒక మాట, కేంద్రంలో ఒక మాట మాట్లాడుతా ఉంది. మరి జార్ఖండ్ లో అమిత్ షా గారు ఇచ్చిన మాటను భారతీయ జనతా పార్టీ ఇచ్చిన మాటను బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రశ్నించారు కదా. ఎంతసేపు కాంగ్రెస్ పార్టీ కాదు, భారతీయ జనతా పార్టీ కూడా ఇచ్చింది. మీరు జార్ఖండ్ లో అమిత్ షా గారు జార్ఖండ్ ఎలక్షన్ల సందర్భంగా 50% సీలింగ్ ఎత్తేస్తాం, రిజర్వేషన్ పెంచుతాం అని చెప్పేసి కేంద్ర హోంశాఖ మంత్రి, భారతదేశంలో ప్రధానమంత్రి తర్వాత రెండో అతిపెద్ద కేంద్ర హోంశాఖ మంత్రి ఉన్న అమిత్ షా గారు ఇచ్చారు. కేరళలో ఆర్ఎస్ఎస్ చెప్పింది 50% సీలింగ్ ఎత్తేస్తామని, కానీ భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో మాత్రం అసెంబ్లీలో బిల్లు పాస్ అవుతుంటే మద్దతు ఇచ్చారు. కేంద్రాన్ని పోదాం, అపాయింట్మెంట్ ఇప్పించని చెప్పేసి మా ముఖ్యమంత్రి స్వయాన కిషన్ రెడ్డి గారిని బండి సంజయ్ గారు కోరి రాష్ట్రపతి గారు అదేవిధంగా అపాయింట్మెంట్ ఇస్తలేడు. కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి గారు బీసీ రిజర్వేషన్ విషయంలో పెంచుకుంటాం, మేము ఆల్రెడీ ప్రాసెస్ అంతా చేసుకున్నాం అని చెప్పేసి 9th షెడ్యూల్ లో పెట్టండి, లేకపోతే ప్రత్యేకమైనటువంటి అదేవిధంగా చట్టం చేయండి అని చెప్పి కోరదామని చెప్పేసి కోరితే ఇప్పటి వరకు ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ ఇస్తే దయచేసి మీరన్నా ఇప్పిస్తే మీ నాయకత్వంలో మేము కలవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కోరింది. స్వయాన ముఖ్యమంత్రి గారు కూడా అభ్యర్థించిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అయినా ఇప్పటి వరకు కిషన్ రెడ్డి గారు అదేవిధంగా బండి సంజయ్ గారు దీని విషయంలో ఎలాంటి వైఖరి ఇనిషియేటివ్ తీసుకోలేదు. మీరు అఖిల పక్షాన్ని కలుపుకొని పోవాలి, అఖిల పక్షాన్ని కనీసం వాళ్ళకి ఒక మాట కూడా చెప్పలేని చెప్తా ఉన్నారు కదా. అదే చెప్తున్నాం కదా సార్, అపాయింట్మెంట్ ఏంది ఎట్లాగా ఎడికలుపుకోబోతాం. జంతర్ మంతర్ ధర్నా చేసినప్పుడు అఖిల పక్షాన్ని రమ్మని చెప్పి పిలిస్తే వాళ్ళు రాలేదు. అదే బీసీ సంఘాలు ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా నిర్వహించారు. ఏకంగా బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు టికెట్ బుక్ చేసుకుని ఫ్లైట్ టికెట్ తర్వాత రద్దు చేసుకోండి, మరి ఎందుకు వారు రద్దు చేసుకోవడం తెలియదు. అదే దాని విషయంలో ఆల్రెడీ బీసీ సంఘాలు కూడా మాట్లాడే పరిస్థితి. జనగణలో కులగణన చేస్తావా మోడీ, మీ మీద మీ సంబరశంకరరావు పూరిస్తుంటే జనగణలో కులగణన చేస్తా అని చెప్పి భారతీయ జనతా ఒప్పుకుంది. తెలంగాణ రాష్ట్రంలో జనగణలో కులగణన చేసినాం, బీసీల లెక్కలు దీన్ని డెడికేషన్ కమిషన్ కావచ్చు, తర్వాత కోర్టులో కావచ్చు, రేపు ఈ నెల చివరి నుంచి కూడా కోర్టులలో ఆర్గ్యుమెంట్ జరగబోతా ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ గుర్తు లేని ఎలక్షన్ నిర్వహిస్తారు. ఎందుకంటే మీరు బీసీలకు న్యాయం చేయాలని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేశారు, కరెక్టే. కానీ అక్కడ ఉన్నటువంటి రాహుల్ గాంధీ కావచ్చు, లేకపోతే మల్లికార్జున ఖార్గే కావచ్చు రాలేదు అంటే వీళ్ళు ఎందుకు రాలేదు? ఒకవేళ వీళ్ళు ఎందుకు రాలేదు అనుకుంటే వీళ్ళకు అంటే రాహుల్ గాంధీ కావచ్చు, లేకపోతే మల్లికార్జున ఖార్గే కావచ్చు, బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వడం ఇష్టం లేకనే వీళ్ళు రాలేదు. కేవలం రాష్ట్ర పరంగానే అంటే రేవంత్ రెడ్డి కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళు మాత్రమే వెళ్లి ధర్నా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నారు కదా. ఆ రోజు శిబుసోరెన్ గారు చనిపోయారు, అందరు జార్ఖండ్ లో ఉండడం మూలంగా ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు రాలేదు. శిబుసోరెన్ గారు చనిపోవడం, అదే కాకుండా రాహుల్ గాంధీ గారు అక్కడ ఉండాల్సి వచ్చింది, దానిలో భాగంగా రాలేదు. అదే కాకుండా దేశవ్యాప్తంగా ఏ పార్టీ ఢిల్లీలో జంతర్ మంతర్ ధర్నా చేయలే, కాంగ్రెస్ పార్టీ ధర్నా చేసింది. ధర్నా చేసిన తర్వాత అదేవిధంగా జనగణలో కులగణన చేస్తామని చెప్పి భారతీయ జనతా ఒప్పుకుంది. తర్వాత ఇండియా కూటమికి సంబంధించినటువంటి ఎంపీలు దాదాపు 50 మంది ఎంపీలు వచ్చేసి ఆ మద్దతు ఇచ్చి రెండోసారి ధర్నా చేసినప్పుడు ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఏమో అపాయింట్మెంట్ ఇప్పిస్తలేదు. అదే కాకుండా వారు జార్ఖండ్ ఇచ్చిన మాటలు నిలుపుకోవాలని కాంగ్రెస్ పార్టీ కోరుతుంటే అందులో ముస్లింలు అని చెప్పే ప్రయత్నంలో భారతీయ జనతా పార్టీ ముందుకు పోతా ఉంది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి సంబంధించి నరేంద్ర మోడీ గారే మన్ కీ బాత్ చాలా స్పష్టంగా చెప్పిండు, 20 ముస్లిం తెగల్ని గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు బీసీలో చేర్చని చెప్పేసి వారే మాట్లాడారు. అంటే గుజరాత్ లో ముస్లింస్ మాత్రం బీసీలో ఉండొచ్చు, కానీ తెలంగాణలో ముస్లింస్ ఉన్నారని చెప్పేసి ఏదో కొంటి సాగు చూపుతూ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఒక రాష్ట్రంలో ఒక మాట, కేంద్రంలో ఒక మాట మాట్లాడుతా ఉంది. గతంలో నితీష్ కుమార్ గారి నేతృత్వంలో, అదే కాకుండా బీహార్ లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కావచ్చు, అక్కడ ఉన్న అఖిల పక్షాలని కూడా ప్రధానమంత్రి గారు కలిసినప్పుడు రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్ పెంచడానికి మేము అనుకూలం, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం చెప్పి చాలా స్పష్టంగా వారే చెప్పారు. గుజరాత్ లో పాటిదారు ఉద్యమం జరిగినట్టు అదే చెప్పారు.
అదే కాకుండా హర్యానాలో కావచ్చు, ఉత్తరప్రదేశ్ జాట్లు ధర్నా చేసినప్పుడు అదే చెప్పింది భారతీయ జనతా పార్టీ. మరి జార్ఖండ్ పోయి మాత్రం అమిత్ షా 50% సీలింగ్ ఎత్తేస్తామని చెప్పి వారు మాట ఇచ్చారు. అదే కాక RSS కూడా మేము 50% సీలింగ్ ఎత్తేయడానికి మేము కూడా అనుకూలమే, మేము కూడా భారతీయ జనతా పార్టీ బీజేపీ చెప్పింది చేయలేదు, బీజేపీ చెప్పింది చేయలేదు కౌశిక్ గారు. కాకపోతే మీరు కూడా మళ్ళీ అదే బాటలు నడుస్తున్నారా, బీజేపీ బాటలు నడుస్తున్నారా? మా చేతులు ఏముంది ఇప్పుడు, మీరు చెప్పండి. మరి ఏం చేద్దాం చెప్పండి, అందరిగా చెప్పండి. మేము మా తరఫున మేము ఏమైనా చేయడానికి ఇంకేమైనా ల్యాబ్స్ ఉన్నాయి మా? ఇప్పుడు రాష్ట్రపతి గారే అపాయింట్మెంట్ ఇవ్వరు, ఆ బిల్లును తొక్కిపెట్టే ప్రయత్నం వారు చేసిరి. గవర్నర్ గారు ఇక్కడ ఆమోదించ కూడా వారు కేంద్ర హోంశాఖ పంపితే అక్కడికి రాష్ట్రపతి, ప్రధానమంత్రి గారు ఈ విషయం గురించి అఖిలపక్షం వచ్చి కలుస్తాం, అపాయింట్మెంట్ ఇవ్వండి, వారు ఇయరైతురి. స్వయాన ముఖ్యమంత్రి కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు కోరిండు, మేము మాకేం శతభిషలు లేవు నాయన, మీ నాయకత్వం మేము కలడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఇక ఇంతకన్నా చేయడానికి ఏమని చెప్పండి, మీరు చెప్పండి. ఏమన్నా దారులు ఉన్నాయా రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేసే దానిలో? ఎక్కడన్నా మా చిన్న పొరపాటు ఉందా? లేదు. ఇప్పుడు కులగన్న చేస్తున్నప్పుడే ఇప్పుడు ఇంత తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు మేనిఫెస్టోలో పెట్టాం కాబట్టి బీసీల అంశం జాతీయ స్థాయి అంశమైంది. జనగణలో కులగన్న చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకున్నది. ఈ అంశం ఇంత పెద్ద ఎత్తున చర్చకు వచ్చిందంటే అది కాంగ్రెస్ పార్టీ. కాకపోతే కాంగ్రెస్ పార్టీ నిజంగా దేశంలో అధికారులకు వచ్చి 5 నిమిషాల్లో బిల్ పాస్ అయ్యేది. దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారులు లేదు, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉంది. ఓబీసీ ప్రధానమంత్రి అంటారు, ఓబీసీలు ఎక్కువ అంటారు, ఓబీసీ కేంద్ర మంత్రి ఎక్కువ అంటారు. ఓబీసీలో నిధులు మాత్రం కేంద్రం ఇచ్చేది 50 లక్షల్లో 3% మాత్రమే. అదే కాకుండా వాళ్ళు ఎంతసేపు బీసీలకు సంబంధించిన అంశాన్ని జనగణలో కులగన్న పెడతావా లేదని చెప్పేసి మోడీ జంతర్ మంతర్ తర్వాత ధర్నా చేసిన తర్వాత మాత్రమే నరేంద్ర మోడీ గారు నార్త్ స్టేట్ లో ప్రారంభించి దేశవ్యాప్తంగా మేము అమలు చేస్తామని చెప్పి చాలా స్పష్టంగా కేంద్రం ఒప్పుకోవాలి. మరి దానికి కారణం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కదా, దేశంలో ఏ పార్టీ చేసిందా? మరి దేశంలో ఏ పార్టీ చేయలేదు. వెంకటరెడ్డి గారు ఏం చెప్తారు? అంటే మేము చిత్తశుద్ధితో పనిచేస్తామైనా కేంద్ర ప్రభుత్వం సహకరించట్లేదని చెప్తున్నారు, ఏం చెప్తారు? సందీప్ గారు, యాక్చువల్ గా ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే కర్ణాటకలో జరిగింది, మధ్యప్రదేశ్ లో జరిగింది, బీహార్ లో జరిగింది, మహారాష్ట్రలో కూడా జరిగింది. మొన్ననే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, అక్కడ కూడా 50% క్యాప్ ఉంది. అక్కడ ఎట్టి పరిస్థితులు 50% కంటే ఎక్కువ జరగకూడదు, ఇవ్వకూడదు అని చెప్పి క్లారిటీ ఉంది. అక్కడ కూడా గ్రామ పంచాయతీ ఎన్నికలు పోస్ట్ పోన్ అవుతా ఉన్నాయి. సో అదే విధంగా అన్ని తెలిసి కూడా మరి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఎందుకు బీసీలను మోసం చేస్తా ఉంది, ఎందుకు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పెట్టింది, అంతే కదా. దాని తర్వాత అన్ని తెలుసు, వీళ్ళకి తెలిసి ఇంటెన్షనల్ గా పెట్టినట్టే కనపడతా ఉంది. ఇంటెన్షనల్ గా మోసం చేయడానికి చేసిన ప్రయత్నమే బీసీలకి అని చెప్పి తెలంగాణలో కనపడతా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఒకటి ఆలోచన ఏంటంటే మేము ప్రభుత్వంలోకి రావాలి, ఏమని ఇచ్చుకుంటాం, ఏ హామీలను ఇచ్చుకుంటాం, అటు 6 గ్యారెంటీలు ఇచ్చుకుంటాం, 420 అంశాలు ఇచ్చుకుంటాం, తర్వాత బీసీలకు మోసం చేస్తాం, బీసీలకి 40% ఇస్తా అంటాం, ఇంకా ఏదైనా చేస్తాం, ఏదైనా మాట్లాడిస్తాం, మాట్లాడతాం అని చేసే ఇప్పుడు చూడండి చిత్తశుద్ధి ఎక్కడ కనపడుతుంది వీళ్ళకి, నాకు అర్థం కావట్లేదు. బీసీలు జంతర్ మంతర్ లో, ఢిల్లీలో జంతర్ మంతర్ల దగ్గర ధర్నా చేశారు. మరి బీసీ డిక్లరేషన్ కామారెడ్డిలో ఎవరు పెట్టారండి? రాహుల్ గాంధీ కాదా? రాహుల్ గాంధీ గారు ఎందుకు రాలేదు అక్కడికి? ప్రియాంక గాంధీ గారు ఎందుకు రాలేదు? సోనియా గాంధీ గారు ఎందుకు రాలేదు? మీరు దేశమంతా కూడా మేము చెప్తేనే మేము పెడితేనే దేశమంతా చర్చ జరుగుతుందని చెప్తా ఉన్నారు. మీ పార్టీ నాయకులు, ముఖ్య నాయకులు ఎందుకు రాలేదు అక్కడికి? బీసీలకు సపోర్ట్ చేస్తున్నట్టు, సపోర్ట్ చేయనట్ట? ఈ విషయంలో క్లారిటీ ఉంది కదా. డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంది. ఇది ఇక్కడే కాదు, ఈ తెలంగాణ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఏ రాష్ట్రాల్లో జరిగింది కూడా ఇప్పటివరకు బీసీల రిజర్వేషన్ పెంచే ఆలోచన భారతీయ జనతా పార్టీ చేస్తా ఉంది. ఎందుకంటే ఒక పాపులేషన్ సెన్స్ తో పాటుగా కాస్ట్ సెన్స్ వచ్చినప్పుడు ఇంటింటికి ప్రతి ఒక్క లెక్క కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎంతమంది బీసీలు ఉన్నారు, ఎంతమంది ఎస్సీలు ఉన్నారు, ఎంతమంది ఎస్టీలు ఉన్నారు, ఓసీలు ఉన్నారు, మిగతా వాళ్ళు ఉన్నారు అని చెప్పి మొత్తం టోటల్ గా ఒక లెక్క వస్తుంది. ఆ లెక్క వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ ఎంత రిజర్వేషన్ పెంచాలనేది అప్పుడు పార్లమెంట్ లో చర్చకు వస్తుంది. తప్పితే ఇష్టం వచ్చినట్టుగా మేము అధికారంలోకి రావడానికి మేము అన్ని రకాల హామీలు ఇచ్చుకుంటాం, మోసం చేస్తామంటే కాదు. ఆ ప్రయత్నం చేసిందే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చేసింది. ఏంటంటే వీళ్ళకి తెలుసు ఏదో ఒక 2-3 నెలలు ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఈ సర్పంచ్ ఎన్నికలు కూడా 20 నెలల తర్వాత బీసీలకి రిజర్వేషన్ ఇవ్వాలనే ఆలోచన 20 నెలల కాలంలో ఎప్పుడు జరగలే. తర్వాత సడన్ గా వచ్చింది. ఎందుకు అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి. లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఎట్టి పరిస్థితుల్లో ఓడిపోయే అవకాశాలు ఉంటాయి, ఎక్కువ స్థానాలు గెలిచే అవకాశాలు లేవు కాంగ్రెస్ పార్టీకి. పూర్తిగా వ్యతిరేక తెలంగాణ ప్రజల్లో గ్రామ పంచాయతీల్లో మీరు ఎక్కడ చూసినా మీరు చూడండి, పోయి అడగండి, ఒక సర్వే తీసుకోండి. గ్రామ పంచాయతీల్లో తెలంగాణ ప్రజలందరూ కూడా వ్యతిరేకంగా ఉన్నారు. సో దాన్ని మభ్యపెట్టడానికి, దాని మీద కొంత మభ్య పెట్టడానికి తీసుకొస్తున్న ప్రయత్నమే 42% బీసీ రిజర్వేషన్. కానీ కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ కూడా చిత్తశుద్ధి ఎక్కడ కనిపించట్లేదు. బీసీ కమిషన్ వేసిన దగ్గర నుంచి మొదలు పెడితే ఇప్పటిదాకా పంపించిన దాకా
బిల్లులు పంపించే దాకా కూడా వాళ్ళకి కనీసం అవగాహన ఉందో లేదో, చిత్తశుద్ధి ఉందో లేదో కానీ మొత్తం కూడా ప్రజల్ని మోసం చేయడానికి చేస్తున్న ప్రయత్నం తప్పితే. ఎందుకంటే 6 గ్యారెంటీలు ఏ విధంగా అయితే హామీలు ఇచ్చి మోసం చేస్తా ఉన్నారో అదే విధంగా బీసీ డిక్లరేషన్ కూడా ఇచ్చి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. రైట్ 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 రవికుమార్ గారు ఏం చెప్తారు? సందీప్ ఏం చెప్తారు అంటే సోదరుడు కౌశిక్ గారు ఢిల్లీలో అపాయింట్మెంట్ ఇస్తలేరు ప్రధానమంత్రి గారు అని చెప్పేసి చెప్పింది. దానికంటే ముందు ఢిల్లీ ధర్నాకు టీఆర్ఎస్ రాలేదు అని చెప్పేసి చెప్పిండు. ఆ రోజే అసెంబ్లీలో బీసీ 42% రిజర్వేషన్ల బిల్లు ఏకగ్రీవంగా పాస్ అయిన రోజు బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణంగా మద్దతు ఇచ్చింది. సంపూర్ణంగా మద్దతు ఇవ్వడంతో పాటే ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేసింది. ఏమని? ఇది బిల్లు పాస్ అయిన వెంటనే మీరు రాష్ట్రంలోనే అన్ని పార్టీలతోటి, ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన అన్ని పార్టీలతోటి, అన్ని బీసీ సంఘాలతోటి, బీసీ ఉద్యమ సంస్థలతోటి, మేధావులతోటి, నిపుణులతోటి ఒక అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి అందరి అభిప్రాయానికి అనుగుణంగా ఒక కార్యాచరణ రూపొందించి ఢిల్లీకి మీ అధ్యక్షతన మళ్ళీ ప్రధానమంత్రి గారి దగ్గరికి, రాష్ట్రపతి గారికి ఎక్కడికి తీసుకుపోతారో ఒక అఖిల పక్షాన్ని తీసుకుపోండి అని చెప్పి చాలా ఓపెన్ గా చెప్పింది, అసెంబ్లీలోనే చెప్పింది. కానీ మేమే కాదు మిగతా వాళ్ళందరూ కూడా నేను చెప్పారు, బీసీ సంఘాలు అదే చెప్పింది, బీసీ ఉద్యమ సంస్థలు కూడా అవి చెప్పింది. కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? అదేమీ చేయకుండా, అవేమీ లెక్క పెట్టకుండా ఏం చేసింది? రాజకీయం కోసం ఢిల్లీలో ఇంకా గవర్నర్ రాజ్భవన్ లో మనం బిల్ పాస్ చేసిన చట్టానికి సంబంధించినటువంటి బిల్లు ఆ ఫైల్ ఓపెన్ చేసి కూడా చూడలేదు గవర్నర్ గారు. రాజ్భవన్ పోయింది, ఢిల్లీ పోయి ధర్నా చేసింది, ధర్నా చేసి రాజకీయం చేసింది. మళ్ళీ వాళ్ళు రాలేదు వీళ్ళు రాలేదు అని చెప్పేసి ఒక రచ్చ చేసి మాట్లాడి మేము చాలా స్పష్టంగా ఆ రోజు చెప్పినాం, ఈ రోజు చెప్తున్నాం. ఇప్పటికైనా బేసజానికి పోకుండా ఇప్పటికైనా ముందు రాష్ట్రంలో అన్ని పార్టీలతోటి, ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన అన్ని పార్టీలతోటి అఖిలపక్ష సమావేశాలు పెట్టండి. అన్ని బీసీ సంఘాలతోటి, అందరూ బీసీ ఉద్యమ సంస్థలు, బీసీ న్యాయ నిపుణులు చాలా మంది వాళ్ళ పనిచేస్తున్నారు. వాళ్ళందరితో కూడా ముఖ్యమంత్రి గారి అధ్యక్షతనే ఒక అఖిలపక్ష సమావేశం చెప్పండి. ఇవాళ పరిస్థితి ఇది, పరిస్థితి ఈ పరిస్థితుల్లో ఏం చేద్దాం చెప్పండి అని చెప్పి నేరుగా మళ్ళీ దానికి అనుగుణంగానే కంటిన్యూషన్ గా రాష్ట్రపతి గారి దగ్గరికి పోతామా, లేకపోతే ప్రధానమంత్రి గారి దగ్గరికి పోయి, ఎందుకంటే ఇది ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మన అప్పీల్ ని రిక్వెస్ట్ చేస్తే, అఖిల పక్షం చేస్తే అప్పీల్ చేసినట్టు ఉంటది, ఒత్తిడి పెంచినట్టు ఉంటది. ఎందుకు అంటే రేపు 1వ తారీఖు నుంచే పార్లమెంటు సందర్భం కూడా ఉన్నది. 1వ తారీఖు నుంచే శీతాకాల పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నది. అది చేసినట్లయితే తప్పనిసరిగా బీజేపీ వైఖరి కూడా బయటపడుతుంది కదా, బీజేపీ వైఖరి కూడా బయటపడుతుంది అని చెప్తున్నాం. ప్రజలకు తెలుస్తుంది, తెలియదు. ఉద్యమంలో మన విజ్ఞప్తి చేయడంతో పాటు మనకు సహకరించే వాళ్ళు ఎవరన్నా నిజాయితీ తెలుస్తుంటది. కార్యాచరణలో మనం ఇప్పుడు నటిస్తున్నటువంటి వాళ్ళ నిజాయితీ ఏందో, వాళ్ళ మోసపూరిత వైఖరి ఏందో కూడా తెలుస్తుంది కదా, ద్వంద్వ వైఖరి ఏందో తెలుస్తుంది కదా. ఆ పని ఎందుకు చేస్తలేరు? ఆ పని చేయకుండా ఎంతసేపు నిందాపూర్వకంగా ఆరోపణలతోటి రాజకీయాలు చేయటం అనేది కరెక్ట్ కాదు. ఇవాళ బీసీ సమాజం అనేది ఇవాళ తెలంగాణలో దీని పట్ల రాజకీయాలకు అతీతంగా ఆలోచిస్తున్నది. నేను చెప్తున్నాను, రాజకీయాలకు అతీతంగా ఈ రిజర్వేషన్ లో రావాలి అని చెప్పేసి అందరూ కోరుకుంటున్నారు. ఇంత ఒక పాజిటివ్ వాతావరణం జనరేట్ అయిన తర్వాత ఇవాళ మనం దాన్ని తీసుకుపోవాల్సినటువంటి విధంగా దాన్ని ముందుకు తీసుకుపోకుండా అపసవ్య పద్ధతిలో, తిరోగమన పద్ధతిలో దాన్ని రాజకీయం చేసి రచ్చ చేసి మరింత వివాదం చేసే పద్ధతిలో తీసుకుపోవటం వల్లనే వస్తున్నటువంటి సమస్య. ఇప్పుడే నేను ఇందాక చెప్పినా మళ్ళీ చెప్తున్నా, రేపు 1వ తారీఖు నుంచే పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి కాబట్టి బాజాప్తా ఇప్పటికైనా వెంటనే ఈ 2-3 రోజుల్లో ముఖ్యమంత్రి గారిని అఖిలపక్ష సమావేశం పెట్టండి. రేపు 25వ తారీఖు కేబినెట్ సమావేశం జరుగుతుంది కదా,